ఈ సర్కార్ వచ్చిన కాంచెల్లి దవాఖాన్లు ఎంత ఘోరమైనయో చూస్తూనే ఉన్నాం కదా. చదువులు బాయే, ఆఖరికి పేదోళ్ళ పారాలకు విలువ లేకుండా బాయే. సర్కారు దవాఖాన్లు పట్టించుకునే నాదుడే లేదు. అంతెందుకు, అవో వరంగల్ ఎంజీఎం దవాఖాన్ల చూడుని ఏమైతుందో. మన రాష్ట్రంలో సర్కారు దవాఖాన్ల పరిస్థితి ఎట్లున్నదో మీకు చెప్పవలసిన పని లేదు కదా. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న కాడికి వచ్చింది. మొన్నటికి మొన్న హైదరాబాద్ పట్టణంలో బస్తీ దవాఖాన్ల పరిస్థితి కళ్ళకు కట్టినట్టు మన బీఆర్ఎస్ లీడర్లు చూయించిర్రు. అయినా కానీ దవాఖాన్లు మంచిగా ఉన్నాయి, మస్తు ట్రీట్మెంట్ నడుస్తుందని సర్కారోళ్ళు చెప్పిర్రు కదా. అగో గట్ల అన్నోళ్ళు గీ కథ చూడాలి. వరంగల్ ఎంజీఎం దవాఖాన్ల ఎట్లున్నదో. ఏంది అసలు పాపం ఈ పిల్లలకు బీమార్ వచ్చి వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో షెరిక్ చేయించారు. కానీ ట్రీట్మెంట్ లేదు, టెస్టులు లేవు, చూసే కంపౌండర్లు పట్టించుకునుడే లేదు. పాపం అమ్మ నాయనే సంటి పొరులకు ఆక్సిజన్ సిలిండర్ పెట్టి ఇగో ఇట్లా పట్టుకపోతాను. కమ్సే కమ్ ఒక ఆయమనో కాంపౌండరో కూడా లేకుంటే ఏందన్నట్టులా. ఇదొక్కటి సాలదా మన రాష్ట్ర సర్కారు దవాఖానలు ఎట్లున్నాయో. అరే గరీబోల పానం అంటే మరీ ఇంత చిన్న చూపా, మరీ గింత ఘోరమా? సంటి పిల్లలన్న కనికరం కూడా లేకుంటే ఎట్లా అన్నట్టు సర్కారోళ్ళకు. మీ సావు మీరు సావుర్రి, మా కొట్లాట మేము పెట్టుకుంటాం అన్నట్టే ఉన్నది కదా కథ.